బీసీ కుల జనగణన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోబాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల జనగణన సాధన కోసం బీసీ మేధావుల విద్యావంతుల కుల గంగాల పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు, చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు హాజరై ప్రసంగించారు. బీసీ కులగణన చేయాల్సిన ఆవశ్యకత, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పారదర్శకంగా బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రభాకర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీసీ సంఘాలు 33 జిల్లాల్లో పర్యటించి బీసీ కులగణనకు చేపట్టాల్సిన అంశాలను సూచించాలని విన్నవించారు. బడుగు బలహీన వర్గాల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. బీసీల కోసం పనిచేసే ప్రతి ఒక్క సంఘం వారి అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయాలని కోరారు. గత ప్రభుత్వంలో లాగా బీసీలను మోసగించకుండా చిత్తశుద్ధితో వారి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముందుగా న్యాయమూర్తులు జస్టిస్ చంద్రకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సభకు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ శాఖ మంత్రులు గౌరవనీయులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన బీసీల మనోభావాన్ని ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఆయన అభినందిస్తున్నారు. కాలంలోనే నేను బీసీల కులగణన చేపడతాను అనేటటువంటి ఒక ప్రకటన చేయడం అనేటటువంటిది కూడా ముఖ్యంగా గత కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు వ్యక్తిగతంగా